ఇక ఆర్థిక ప్రణాళిక విద్యుత్ మంత్రిత్వ శాఖల మంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందిస్తున్న మహాలక్ష్మి పథకం కోసం 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు. ఆపై విద్యుత్ సబ్సిడీ కోసం 996 కోట్ల రూపాయలు విడుదల ఫైలుపై సంతకం చేశారు. అలాగే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కోసం మరో 75 కోట్ల రూపాయలు వివిధ శాఖలకు మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంతకం చేశారు. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో దుద్దిళ్ల శ్రీధర్ బాబు పదవీ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆయా శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కాసేపట్లో మరికొంతమంది మంత్రులు బాధ్యతలు చేపట్టనున్నారు.